ఐసిఐసి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు గణపతి హాస్య నవల 14వ ప్రకరణము చెప్పుకుంటున్నాం. బుచ్చికి గణపతికి వివాహం జరిగిన విధానము తెలుసుకున్నాం. గణపతి దొంగతనంగా పాపం తీసుకెళ్లి వివాహం ఎలా జరిపించాడో పుల్లయ్య మనము చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ ఇది ఇప్పుడు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ దీపాల వేళకు బిడ్డ ఇంటికి రానందున గంగమ్మ చుట్టుపక్కల ఇంట్లకు పోయి, మా పిల్ల మీ ఇంటికి వచ్చినదా, మీ ఇంటికి వచ్చినదా అని అడిగాను. మా ఇంటికి రాలేదని కొందరు, వచ్చి ఆడుకొని 4 గడియలు పొద్దువేళనే వెళ్లిపోయినదని మరికొందరు చెప్పిరి. అంతకంతకు గంగమ్మకు భయమయ్యాను. కన్నుల నీరు పెట్టుకొనుచు 4 మూలల వెతికాను. ఎవరింటనూ బిడ్డ కనపడలేదు. నాగన్నక వర్తమానము తెలిసి అతడు పరుగు పరుగున వచ్చి గ్రామమందలి గృహములన్నీయు వెతుకుటయే కాక దొడ్లు, పొలములు, తోటలు, నూతులు వెతికాను. ఎక్కడ వెతికినను బిడ్డ కనపడలేదు. బిడ్డను ఎవరో ద్వేషము చేతనో కాళ్లకున్న చిన్న అందెల ఆశపడియో చంపి పారవేచి ఉందురని నిశ్చయించి ఆలుమగలు మిగుల దుఃఖింపజొచ్చిరి. చుట్టుపక్కల వారందరూ వారిని ఊరడింపవచ్చిరి. అన్నము వండుకొనక పొరుగువారు తమ ఇంటిలో తినమని బలవంతము పెట్టినను తినక 3 జాముల రాత్రి వరకు శోకించి దుఃఖభారము చేతను నిద్రాభారము చేతను తెల్లవారుజామున కన్ను మూసిరి. ఆప్త బంధువులు మృతి నొందురు కాక సర్వస్వము నష్టమవుగాక మనుష్యుడు క్షుత్పిపాస నిద్రలకు మాత్రము లోబడక తప్పదు కదా. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా, మనకు సర్వస్వం నష్టపోయినా, క్షుత్పిపాస, క్షుత్ అంటే ఆకలికి, పాస అంటే దాహానికి, నిద్రకు మనకు అది మాత్రం తప్పదు కదా. ఎట్లా ఎన్ని జరిగినా ఈ 3 మాత్రం జరగక తప్పదు కదా. 4 గడియలు వారికి గాఢమొగ నిద్ర పట్టెను. అంటే ఒక 4 గంటలు 4 గంటల దాకా నిద్రపోయారట. అప్పుడు పుల్లయ్య బుచ్చమ్మను భుజము మీద పండుకొని పెట్టుకొని ఎవరు చూడకుండా ఆమెను ఆ నాగన్న గారి వీధి అరుగుల మీద పడుకొని పెట్టిపోయాను. బుచ్చమ్మ నిద్రావసమున నొడలి ఎరంగక అంటే శరీరము కూడా తెలియక ఆ అరుగు మీద కొంతసేపు పండుకొని మెలకు వచ్చి అమ్మా అని పిలిచి గట్టిగా ఏడవచొచ్చాను. అప్పుడు నాగన్నకు మెలకు వచ్చను. అతడు తలుపు తెరిచి చూచినప్పటికీ వెతకపోయిన తీగ కాళ్లకు తగిలినట్లుగా తన బిడ్డ తన అరుగు మీదనే కనబడెను. పిల్ల దొరికినది లేవయ్యే అని కేకలు వేయిచు బిడ్డను ఎత్తుకొని, అమ్మాయి ఎక్కడికి వెళ్ళినావు, ఎవరు తీసుకొని వెళ్ళినారు అని అడుగుచూ లోపలకు తీసుకొని పోయాను. గంగమ్మ భర్త కేక విని కలవరపడుచు లేచి, ఏది నా చిట్టి తల్లి వచ్చిందా అని విసువిస భర్తకు కడకపోయంటే దగ్గరకు వెళ్ళి అతనికి చంకన ఉన్న బిడ్డను తాను ఎత్తుకొనెను. తల్లి కౌగులించుకొని బిడ్డను కౌగులించుకొని తల్లియు ఏడ్చిరి. అంతలో చుట్టుపక్క వారందరూ చేరిరి. ఇక ఆ బిడ్డ కనిపించలేదని చెప్పేసి నాగన్న ఊరు మొత్తము వెతికాడు, ప్రతి ఇల్లు వెతికాడు. ఇక ఎక్కడ పోయిందని చెప్పేసి వెతికి అలసి సొలసిపోయి వాళ్ళు నిద్రపోయారు. పక్క వాళ్ళు భోజనం చేయమన్నా కూడా చేయలేదు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఆకలికి నిద్రకు మరి అవి తప్పించుకోలేము కదా. ఇక అలా 4 గంటల దాకా నిద్రపోయిన తర్వాత ఈలోపు మన పుల్లయ్య పాపను తీసుకొని వచ్చి బుచ్చమ్మని తీసుకొని వచ్చి అరుగు మీద పడుకోబట్టాడు. కానీ శరీరము బాగా అలసట వల్ల బుచ్చమ్మ అలాగే నిద్రపోతుంది. ఇక మెలకువ వచ్చి అమ్మా అనంగానే వెంటనే మన నాగయ్య బయటికి వెళ్ళి పాపను చూసి ఎతకపోయిన తీగ కాళ్ళకు దొరికినట్టుగా, అంటే తను వెతికేది బుచ్చమ్మను కాబట్టి ఎదురు వాకిట్లోనే ఉంది ఇక్కడ అని ఆమెను ఎత్తుకొని గంగమ్మని పిలుస్తారు. గంగమ్మ పాపను చూసుకొని పాపం ముద్దలతో ముంచుతుంది. అప్పుడు తూర్పున తెల్లవారన కాకులు కూయవచ్చొచ్చాను. అంటే 4 గంటల తర్వాత ఇక తెల్లవారుతూ ఉంది కదా, కాకులు వస్తూ ఉంటాయి కదా, 5 అవుతుంది కదా. బుచ్చమ్మ మెడలో మంగళసూత్రములు అగుపడెను. కనిపించిందట. ఇవిగో దీని మెడలో మంగళసూత్రములు ఉన్నవి, ఎవరో తీసుకొని వెళ్ళి దొంగ పెళ్లి చేసుకున్నారు కాబోలు
ఎవరో కాదు. ఆ మాయ చచ్చినోడు గణపతిగాడే ఇంత పని చేయగలవాడు. వీడి పెళ్లి పెటాకులు గాను ఎంత పని చేసినాడు. ఇవిగో చూడండి పుస్తెలు అని గంగమ్మ మంగళసూత్రములు భర్తకు, తమ్ముడు చూడవచ్చిన వారిని తమ్ము అంటే తమని చూడవచ్చిన వారికి చూపించాను. చూచి నాగన్న అవునవును ఇవిగో కాళ్ళకు పసుపు కూడా కనబడుచున్నది. కన్నుల కాటుక కూడా కనబడుచున్నది. పిల్ల ఏడుపు వలన కొంతవరకు కాటుక కరిగిపోయినది. పాప ఎంత ఏడ్చినదో, ఎంత బెంగ పెట్టుకొనినదో. అమ్మా నిన్నెవరు తీసుకొని వెళ్ళినారు అని కూతురు అడిగే. మూడేండ్ల ఆ పిల్ల ఒకటొచ్చే బుచ్చమ్మ మాటలు సరిగా రాక ఓ రబ్బి పన్ని మీద తీసుకెళ్ళాడు. ఓ రబ్బి అంటే అందరూ అక్కడ ఏమంటారంటే ఒక అతను అనే దాన్ని అబ్బి అని అంటారు. బండి మీద అంటే బండి మీద తీసుకెళ్ళాడు అని బదులు చెప్పాను. ఆమెను గణపతియే తప్పగా తీసుకొని పోయి దొంగ పెండ్లి చేసుకొని ఉన్నాడని అతడి వారందరూ నిశ్చయించరి. నాగన్నకు దుఃఖము కోపము మనంబున మల్లడి కొనినందున అవి ఆపుకొనలేక పండ్లు పటపటా కొరుకుతూ నోరు నోరెరుగని బిడ్డను దొంగతనముగా తీసుకొని పోయి పెండ్లి చేసుకొని వీడు గృహస్థుడు కాదలుచుకున్నాడు కాబోలు. వెధవ పెండ్లి బోడి పెండ్లి ఆ వెధవ బ్రతుకు గృహస్థాశ్రము కూడానా? ఆ పాడుముండ కొడుకు ఘోటక బ్రహ్మచారి అయి చావవలసిందే గాని పెండ్లి కానిత్తునా? ఈ పెండ్లి పెళ్లి కాదు. ఆ వెధవకిది పెండ్లాము కాదు. ఇదిగో పెండ్లి పెటాకులు చేసినాను. నా కూతురికి నేను తిరిగి పెళ్లి చేయక మానను అని మంగళసూత్రములు పుటుక్కున తెంచి పారవేచెను. అక్కడ చేరిన వాళ్ళు వద్దు వద్దా పని చేయవద్దని కొందరు, తుంటరి పని చేసినందున ఆ వెధవకు శిక్ష కావలసిందే అని కొందరు, శాస్త్రం ఒప్పదని కొందరు, శాస్త్రం లేదు చట్టుబండలు లేవు, దొంగ పెండ్లకు శాస్త్రం ఉన్నదా అని మరికొందరు తోచిన చొప్పున పలుకజొచ్చరి. ఆ పలుకులు విని నాగన్న ఇట్లనియే, ఆ శాస్త్రము చెప్పగల వాడెవడో రమ్మను. నా కడుపు మండిపోతున్నప్పుడు శాస్త్రం ఎందుకు? మీ శాస్త్రాలు గిరీస్త్రాలు తుంగలో ఊరదొక్కుతాను. శాస్త్రాలు దొంగ పెళ్లి చేసుకోమని చెప్పినవా ఏమిటి? స్వాముల వారు వెలవేసినప్పుడు చూచుకుందాంలే. ఇది వరకు నేను నా పిల్లని ఎవరికి ఇయ్యదలుచుకున్నానో అతనికి ఇచ్చి చేసేదను. చూడు నా దెబ్బ. నా కూతురికి తిరిగి పెండ్లి చేయుటియే కాదు, గణపతిగాడు కంటగా కనపడ్డాడా చంపివెత్తును. బొట్టు కొంట అనుకోండి. నరసింహమూర్తి హిరణ్యకశిపుని చంపి పేగులు మెడలో వేసుకున్నట్లు వాడి పేగులు నేను జందెముగా వేసుకొనక మానను. సర్కారు వారు అంటే పోలీసు వాళ్ళు నన్ను నన్ను ఉరి తీసినను సరే ఆ విధవను నేను చంపక మానను. ఈ ఊరు వచ్చినాడంటే చచ్చినాడన్న మాటే. అతడలా అనుచుండ గంగమ్మ కంటతడి పెట్టుకొని గద్గద స్వరముతో అంటే బాధతో ఇట్లడిగా ఈ విధంగా అదట. ఒక్కగానొక్క పిల్ల గదమ్మా, అచడా ముచ్చటా దీని వల్ల మాకు తీరుననుకున్నాము. సుఖముగా మేమిద్దరము పీటల మీద కూర్చుండి చేతులార బిడ్డను కన్యాదానము చేసుకోవాలి అనుకున్నాము. ఇంతలో మాయ సచ్చినోడు మారీచుడల్లా వచ్చి వాడి పెండ్లి పెటాకులుగాను, వాడి దుంప దిగిపోను, వాడి కళ్యాణం నిలబడా, నా పిల్ల కోసం నేను నిన్న రాత్రి ఏడ్చినట్లు వాడి తల్లి వాడి కోసి ఎప్పుడేడ్చునో. వాడు గూనిదింప, వాడి తల్లి కడుపు మాడ, వాడింట పీనుగులల్లా మా కండ్లలో దుమ్ము పోసి మాణిక్యములాగో ఆడుకొనుచున్న దానిని ఎత్తుకొని పోయి పుస్తి కట్టినాడమ్మా అంటే పెళ్లి చేసుకున్నాడమ్మా. వీడి తాడు కోటిపల్లి రేవుడిలో పుటుకుమని తెంప. వీడి తాడంటే వాడు చచ్చిపోవాలని. వాడి పిండాకుడు పెళ్ళులు తినిపోను, వాడి వంశము నిర్వంశము కాను. అంతంత మాటలు ఆడకూడదా అంటారేమో మీరు. మేము వాడి తల్లి చేత మహా కష్టాలు పడి ఉన్నాము. అందుచేత నా ప్రాణం విసిగిపోయినది. ఆ చండాలపు ముండా కొడుకు నేనేమన్నప్పటికీ తప్పు లేదు. ఇక ఆమె తిట్ల వర్షాన్ని మొదలుపెట్టింది మన గంగమ్మ. అనుచు గంగమ్మ గంగా ప్రవాహం వంటి శాప పరంపరను అంటే శాపరార్థాలన్నీ వరుస పెట్టనమాట నోటి నుండి వెలవరుచుండ నాగన్న తన చిట్ల చేత ఆమె తిట్లకు వన్నె పెడుచు అంటే ఆమె తిడుతూ ఉంటే ఇంకాస్త ఈయన అందిస్తున్నాడనమాట. పెడుతూ గొంతు బొంగురు పోవునట్లు మేళని చంపుదునని తోడబుట్టిన పడుచును చంపివేయునని ప్రతినలు నడుపుచు వీధి ప్రహ్లాద నాటకం నరసింహమూర్తి చిందులు తొక్కినట్లుగా చిందులు తొక్కి పరుగులెత్తినట్లు పరుగులెత్తెను. నరసింహమూర్తిని పట్టుకున్నట్లు
చూడవచ్చిన వార రాయను పట్టుకొని నాటకము సమాప్తమైనదని ప్రేక్షకులు ఒక్కరొక్కరే వెడలిపోయిరి. ఇక నరసింహమూర్తి ఎలాగా ప్రహ్లాదుడు అది హిరణ్యకశిని ఎలాగైతే చంపాలని చూశాడో ప్రహ్లాదుడు నాటకం నరసింహమూర్తి లాగా ఇక గణపతి కనుక దొరికితే ఇక చంపుదాము అన్నట్లుగా వీధిలో చిందులు వేస్తూ ఉంటారు. అది చూసినటువంటి మిగతా వాళ్ళు పాప దొరికింది, ఈ పనంతా గణపతి చేశాడనే విషయం తెలిసినాక ఒక్కొక్కరు ఆ ఇంటి కాడి నుంచి వెళ్ళటం ప్రారంభించారు. అన్నగారి ప్రతిజ్ఞలను, వదిన గారి తిట్లను గణపతి యొక్క తల్లి పక్క ఇంటి దొడ్డిలో నుండి విని తన సోదరుడు కొడుకులను చంపివేయునేమోనని భయపడి చప్పు చప్పున సోదరాజ్ఞతీయగు పుల్లయ్య ఇంటికి పోయి, పుల్లయ్య అన్నయ్య, నా మామేమిటి చెప్పినావురా నాయన, గణపతిని మా వాడు చంపినెత్తును బొట్టు పెట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసినాడు. నా బిడ్డ బ్రతికించురా నాయన, నాకు పుత్రభిక్ష పెట్టరా నాయన, నేనేమి చేతునోయి పుల్లయ్య తండ్రి, నా గణపతిని నాకు అప్పగించబోయి పుల్లయ్య తండ్రి, ఈ పెండ్లి వాడి ప్రాణము కోసం వచ్చింది కాబోలునోయి నాయనా, పెండ్లి లేకపోయినా బ్రతికిపోదువేమో తండ్రి, వాడెక్కడున్నాడో చూపివయ్యవోయి తండ్రి, వాడు కనపడకపోతే నేను బతకలేను నాయనా అని పలు విధములుగా విలపించి వానిని రక్షింపమని వేడుకొనెను. ఇక పక్కనే ఉన్నటువంటి మన సింగమ్మ అన్న తిట్లు, వదిన తిట్లు అన్ని వినేసి ఎక్కడో చంపుతారో తన బిడ్డనని భయపడి, బాధపడి పుల్లయ్య దగ్గరికి వెళ్ళి అనేక విధాలుగా వేడుకుంటుంది. పెళ్లి వల్ల తన కుమారుడు చనిపోవునేమోనని చెప్పి తన కుమారుని రక్షించమని పుల్లయ్యని వేడుకుంటుంది. ఆమె డీలాపనలు విన్న పుల్లయ్య, ఓసి వెర్రిముండ, నీవింత తెలివి తక్కువ దానవు కనుకనే వాళ్ళు నిన్నిలాగున ఏడిపించినారు. నాగన్న పరవళ్ళు తొక్కగానే సరే చంపుతాననగానే చంపగలడా? నెత్తురు బొట్టు పెట్టుకోగలడా? ఈ అవకతవకతల కోతలకు వట్టి వెర్రిముండవు కనుక నీవు భయపడుచున్నావు. కాని ఎరిగిన వారెవరు భయపడరు. వెధవ నాగన్న కాబోలు వెలది మగడు అన్నట్లుగా నాగన్న సంగతి ఎవరెరుగరు? వీడు గణపతిని చంపితే సర్కారు వారు ఉరితీయక మానురా? భయపడకు, వెళ్ళు. గణపతి ప్రాణానికి నా ప్రాణం అడ్డము వేయగలను. ఏ భయము లేదు. మంగళసూత్రములు తెంపివేసినాడు కాబోలేమి. తెంపని తెంపని కోట్లో వ్యాజ్యం వేసి నాగన్న తాడు నేను తెంపుతాను. నీవు వెళ్ళు, భోజనం చేసి మా ఇంటికి గణపతిని నేను తీసుకుని వచ్చి నీకప్పగింతునులే అని ధైర్యం చెప్పి ఆమెను పంపెను. ఇంకా ఏం చెప్తాడు పుల్లయ్య పాప సింగమ్మకి ధైర్యం చెప్తాడు. ఆ గణపతిని గన చంపేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా, వాడిని ఉరి తీస్తుంది కదా, నాగన్న ఊరికే ఉట్టిటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, అతని మాటలేమో పట్టించుకోవద్దు, వెళ్ళు, నువ్వు భోజనం చేసి పడుకో, నేను గణపతిని తీసుకొని వచ్చి నీకు అప్పచెప్తానని చెప్పి పుల్లయ్య సింగమ్మను సముదాయించి పంపిస్తాడు. పంపిన నాటి సాయంకాలము బయలుదేరి పుల్లయ్య వానపల్లి వెళ్లి మహదేవ శాస్త్రి ఎంట మునుగుడుపు పెళ్లి కొడుకై ఉన్న గణపతిని చూచి మేనమామ ఆడిన నాటకం అంతయో తెలిపి ఇట్లనియే. ఇక వెంటనే పుల్లయ్య అక్కడికి వెళ్ళి మేనమామ ఏ విధంగా తిడుతూ ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. నీ మేనమామ మోటు ముండా కొడుకు, నీవు కంటపడితివా చప్పున దుడ్డుకర్ర కొట్టగలడు, నెత్తి పగిలినా ప్రాణం పోగలదు, తల్లి కొక్కడవు, ఆ ముసలి ముండా నిన్నే నమ్ముకొని ఉన్నది కనుక నీవు ఆ గ్రామమునకు 10 దినముల దాకా రావద్దు. కాని మీ అమ్మ నిన్ను చూడవలనని ఏడ్చుచున్నది, దానినే నీ దగ్గరకు పంపించదను. పిల్ల పుస్తెలు తెంపి వేసినాడని విచారించవద్దు. నేనెక్కడో ఒక చోట పిల్లను మాట్లాడి నీకు మరలా వివాహం చేసేదను. ఒకవేళ నిన్నెవరైనా పిలిచి పిల్లను దొంగతనముగా తీసుకుని వచ్చి నీకెవరు పెళ్లి చేసినారని అడిగిన పక్షమున నా పేరు చెప్పకు, నా కొంప ముచ్చకు. నాగన్న నా కొంప ముచ్చగలడు. ఏ పొలములో వెళ్ళి వచ్చినప్పుడు దారిలో నా తల పగలగొట్టగలడు. ఈ మాట గట్టిగా జ్ఞాపకం ఉంచుకో అని నొక్కి నొక్కి చెప్పి తన పేరు బయట పెట్టకుండా ఉన్నట్లుగా చేతిలో చేయి వేయించుకొని మరునాడు ఉదయమున ఇంటికి వచ్చి గణపతి క్షేమముగా ఉన్నాడని శుభవార్త తల్లికి ఎరింగించాను, అంటే తెలియజేశారు. తల్లి కుమారుని చూడకోరినందున ఒక కూలివాణిని సాయం ఇచ్చి ఆమెను వానపల్లి పంపెను. ఆమెయు కూలివాని సాయమున వానపల్లి చేరి మహదేవ శాస్త్రి గృహమున కరిగి పాత విగ్రహము వలె వీధి అరుగు మీద కూర్చున్న కుమారుని చూసి కౌగులించుకొని ఇట్లు విచారించెను.
ఆమె ఏ విధంగా విచారించిందో చూద్దాం. నా తండ్రి పసుపు పారాని కాళ్లకు పెట్టుకొని, మొఖమున కళ్యాణపు బొట్టు పెట్టుకొని, కన్నులకు కాటుక పెట్టుకొని, బుగ్గకు చుక్క పెట్టుకొని, పల్లకీలో కూర్చుండగా చూడవలెనని ఎంతో ముచ్చటపడితినానిరా నాయనా! నా కన్నులు కాలిపోను. ఆహా! ఆయా అదృష్టం నాకు లేదురా నాయనా! తక్కువ నోములు నోచిన వారికి ఎక్కువ ఫలితములు వచ్చునటరా నాయనా! వంశము నిలుచునా అనుకొనురా నాయనా! పుల్లయ్య మనకు ఉపకారం చేసినాడు కానీ దైవం మోర్చలేదురా నాయనా! ఆ దుర్మార్గపు ముండా కొడుకు మంగళసూత్రములు తెంపివేసినాడు. వాడి చేతులు పడిపోను. పోని విచారించకు నాయనా! పెళ్లి కాకపోతే బ్రహ్మచారివై ఉందువు కాని నా కంఠంలో ప్రాణమున్నట్లయినా నిన్నేదో విధముగా గృహస్థులు చేయక మానను. నీవు బెంగ పెట్టుకోకు అని ఊరట పలికి గణపతిని ముద్దు పెట్టుకొని అతడివి తోడ్కొని మహదేవ శాస్త్రి లోపలికి పోయి శాస్త్రి యొక్కయు వారి ఆడవాండ్రు యొక్కయు సన్మానము పడసి ఆ పూట అచ్చడే సత్తేసురు అత్తేసురు పెట్టుకొని భోజనము చేశాను. ఇక తన కొడుకు జరిగిన దాన్ని అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పేసి నేను బతుకున్నాగా నీకు ఎట్లో గట్ట నీకు వివాహం చేస్తాను అని తల్లిని అలా కుమారుని ఊరడించి ఇక బిడ్డని ఎత్తుకొని ముద్దాడుతూ ఇక మహాదేవ శాస్త్రి దగ్గరికెళ్ళి వాళ్ళ భార్య, పిల్లల్ని అందరిని కలుసుకొని తను కూడా ఆ రాత్రికి అక్కడే భోజనము చేసింది. భోజనానంతరము మాతాపుత్రులు తమ భవిష్య జీవనం గురించి గట్టిగా ఆలోచింపజొచ్చిరి. ఏనుగు మహల్లో ఉన్న పక్షమున మేనమామ తప్పక చంపివేయునని భయము పెట్టెను. మరి ఒక చోట పోయిన పక్షమున అక్కడ జీవనోపాధి ఎట్లా సంశయము పడయను. ఆ పూట వారికి ఆ ఆలోచనలు తెగలేదు. నాటి రాత్రియు మరునాడు నాడును కూడా వారు ఆ విషయమై ఆలోచించిరి. కానీ ఇదమిద్దమని నిర్ణయించుకొనలేకపోయారు. ఇక ఏనుగు మహల్ వెళ్తే మేనమామ చెప్పక మానడు. సరే ఇక్కడే ఉంటే తన జీవనాధారం ఏదో ఒకటిగా ఉండాలి కదా వానపల్లిలో ఉంటే. సరే ఏమి చెయ్యాలి అని చెప్పేసి ఆ రాత్రంతా తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ ఏది ఒక నిర్ణయానికైతే వారిద్దరు కూడా రాలేదు. తర్వాత ఏం జరిగిందనేది మనం తర్వాతి వీడియోలో చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి.